కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్సీ తాత మధు విమర్శించారు. అమలు కాని హామీలను అమలు చేయడానికి మసిపూసి మారడికాయ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 2 పథకాలు మాత్రమే అమలు చేశారన్నారు. పక్క రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచి జూలై నెల నుంచి ఇవ్వబోతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇవ్వటం లేదని ప్రశ్నించారు. రైతు భరోసా రుణమాఫీ ఏమయ్యాని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పరిస్థితుల్లో క్వశ్చన్ మార్కు ప్రజల్లో కలుగుతున్నటువంటి సందేహం, ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలో రాగానే 90 రోజులు 100 రోజుల్లో మేము అన్ని నెరవేరుస్తామని వారి నోటి నుంచి చెప్పినటువంటి మాట. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా చెప్పట్లేదు. మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనేక విషయాల మీద ఈ రోజుకి స్పష్టత అనేది లేదు. ఆ యొక్క హామీలని అమలు చేయటానికంటే అలవిగాని హామీలని అమలు చేయటానికి ఉన్న ఇబ్బందులు ఏందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. వాటి నుంచి తప్పించుకోవడం కోసం మసిబూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నం, ఆరోపణలతోనే కాలయాపన చేసేటువంటి ప్రయత్నం గత 6 నెలలుగా జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల కాలములో చేసినటువంటి అనేక కార్యక్రమాలని కంటిన్యూ చేయటంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విషయాల్లో 2 అంశాలని వారు హడావుడిగా స్టార్ట్ చేసి మేము మా మేనిఫెస్టో మొత్తం ఇంప్లిమెంట్ చేశామని చెప్పడం జరిగింది. ఒకటి, మహిళలకి